హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ హన్సీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి. సో ఎవ్రీ ఇయర్ నేను రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉండే ప్లేస్ అనమాట ఇది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈసారి కలెక్షన్ ఎలా ఉంది, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ప్రతి స్టాల్ని కూడా కవర్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో కంప్లీట్ నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఇది బయట అయితే అప్పుడప్పుడే స్టాల్స్ పెడుతున్నారు. సో నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మీకు చెప్తాను. నేను వచ్చేసి సెకండ్ గేట్ నుంచి ఎంటర్ అవుతున్నానండి. 5 years బిలో ఉన్న పిల్లలందరికీ కూడా ఫ్రీ అండి. 5 years అబోవ్ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా, పెద్దవాళ్ళ ఎవరి వరకైనా సరే 50 రూపీస్ టికెట్ అనమాట. సో వీకెండ్స్ కూడా ఉంటుంది. మామూలుగా రెగ్యులర్ టైమింగ్స్ ఏంటంటే 4 o'clock నుంచి నైట్ 10:30, 11 వరకు క్లోజ్ చేసేస్తారు. బట్ వాళ్ళు మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ టైమింగ్స్ 4 o'clock అని ఇచ్చినా కూడా 11:30 నుంచే మనకి స్టాల్స్ అన్నీ కూడా ఓపెన్ ఉంటాయి. కాబట్టి మీరు డే టైంలో కూడా వెళ్ళిపోయి షాపింగ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ క్రౌడ్ ఉండదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా మనము షాపింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ క్రౌడ్ వద్దు, లైటింగ్స్ అవి ఎక్కువ డిస్టర్బెన్స్ వద్దు అనుకున్న వాళ్ళు, ఎక్కువ పబ్లిక్లో తిరగొద్దు అనుకున్న వాళ్ళు డే టైంలో మీరు 2-3 o'clock నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు. స్టాల్స్ అన్నీ కూడా ఓపెన్ ఉంటాయి. సో ఇంకా నేనైతే 3 o'clockకే వచ్చేసాను అనమాట. సో నాకు అదే ప్రాబ్లం ఈవినింగ్ అయితే, ఎందుకంటే పిల్లలు అన్నీ చూసుకోవాలి కదా అని చెప్పేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళేసి వచ్చే టైంలో నేను విజిట్ చేసి వచ్చేస్తాను అనమాట. ఎప్పుడు అలాగే చేస్తాను. సో ఇంకా నేను లోపలికి ఎంటర్ అయితే అయిపోయాను అనమాట. సో ఇక్కడికి రాగానే చాలా అయితే కలెక్షన్ అయితే కనిపించింది, మీరు చూసేశారు కదా. కొన్ని స్టాల్స్లో ఏంటంటే ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టిన వాళ్ళు ఏంటంటే మనకి బార్గెనింగ్ చేయడానికి ఛాన్స్ లేదు. సో వాళ్ళు ఏ రేట్ చెప్తే అదే రేట్కి తీసుకోవాలి. ఇవి వచ్చేసి 1 piece నైట్ సూట్స్ అనమాట. అంటే జస్ట్ 1 piece ఉంటుంది. నీ లెంత్ వరకు వచ్చేస్తుంది అనుకుంటా, నీ కింద వరకు, నీ వరకు. సో పిల్లలు పెద్దలు ఎవరైనా వేసుకోవచ్చు. దీంట్లో కూడా రెగ్యులర్ మోడల్ ఉంది, కఫ్తాన్ మోడల్లో కూడా ఉన్నాయి. దీంట్లో కూడా డిఫరెంట్ స్టాల్స్ దగ్గర డిఫరెంట్ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. నేను స్టార్టింగ్ 350 నుంచి చూశాను, తర్వాత 250 పెట్టారు, తర్వాత 200కి కూడా పెడుతున్నారు. బార్గెనింగ్ చేసే ఛాన్స్ అయితే లేదనమాట. అండ్ ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. ఇవి మనకి గాగ్రాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్కి అలాంటి వాటికైతే చాలా బాగుంటాయి. సో ఇక్కడ ఒక క్లాత్ నచ్చింది. సో లావెండర్ కలర్ది బాగుంది కదా అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. మంచి పార్టీవేర్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడున్న ఫ్యాబ్రిక్స్తో. సో వీళ్ళు మన హైదరాబాద్ లోకల్ వాళ్ళే అంట. మదీనాలో వీళ్ళకి షాప్ ఉంది. సో ఇక్కడ ఎగ్జిబిషన్లో వచ్చి వాళ్ళ స్టాల్ అయితే పెట్టుకోవడం జరిగింది. డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం డిజైన్ చేసుకునే థాట్ని బట్టి ఫ్యాబ్రిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీటర్ వచ్చేసి 250 రూపీస్ చెప్పారండి. సో మేము అదే టైంకి వెళ్ళాను కాబట్టి 150కి మీటర్ ఇవ్వండి అనేసి అడిగాను అనమాట. సో 150 రాదు అని చెప్పేసి ఇంకా ఆయన 200 అట్లా బార్గెనింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఫైనల్గా 160 ఇవ్వండి, ఇంకా అంతకు మించి నేను ₹1 ఇవ్వను అని చెప్పేసి అంటే రాదు అని అన్నాడు. సరే ఇంకా వద్దులే మరి, మీకు పడినప్పుడు ఎందుకని చెప్పేసి నేను రిటర్న్ వస్తుంటే ఆయన మళ్ళీ పిలిచాడు అనమాట. బోనీ టైం కదా, సరే తీసేసుకోండి అని చెప్పేసి అంటే ఇంకా 4 meters అయితే 160 రూపీస్కి మీటర్ చొప్పున తీసుకున్నాను. అతను చెప్పిన ప్రైస్ 250 రూపీస్ అనమాట. సో మనం ఎంత బార్గెనింగ్ చేయగలిగితే అంత చేసి తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇక్కడైతే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకున్నాము. 4 meters తీసుకున్నాము. అండ్ ఇక్కడే లైనింగ్ క్లాత్స్ కూడా అమ్ముతున్నారనమాట. లైనింగ్ క్లాత్ వచ్చేసి మనకి సాటిన్ షైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, సో అదనమాట. అది వచ్చేసి 80 రూపీస్ మీటర్ చొప్పున అమ్ముతున్నాడు. దాంట్లో అయితే నో బార్గెనింగ్ అండి అని చెప్పాడనమాట. అది మంచి ఫ్యాబ్రిక్, షైనింగ్ అదంతా కూడా బాగుంది అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పి తీసేసుకున్నాము. సో 4 meters లైనింగ్, 4 meters ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో డిఫరెంట్ క్లాత్స్ అయితే ఉన్నాయి. సో మేము అక్కడికక్కడే టైలర్కి ఫోన్ చేసి ఎంత ఫ్యాబ్రిక్ కావాలి అని అడిగి తీసుకున్నాము. అండ్ ఆయన కూడా మనకి సజెస్ట్ చేస్తున్నారనమాట. నేను కూడా టైలర్నే, మీరు ఏం కుట్టించుకుంటారో చెప్తే దానికి ఎంత క్లాత్ కావాల్సి ఉంటుందో నేను చెప్తాను అని చెప్పేసి చెప్పాడు. సో మంచిగా ఉంది ఫ్యాబ్రిక్. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదంతా కూడా సీక్వెన్స్. ఇది చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. 1 piece అట్లాంటివి డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది.
సో డ్రెస్సెస్కి కానీ అట్లాంటి వాటికి. సో మన ఐడియాస్ అనమాట. అట్లా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటే సరిపోతుంది. అదొకటి క్లాత్ అయితే మంచిగానే రీజనబుల్ ప్రైస్కి పడింది అని అనిపించింది. దాని పక్కనే ఇట్లా డ్రెస్సెస్ స్టాల్ ఒకటి ఉండే. దీంట్లో మీరు ఏ డ్రెస్ అయినా మెటీరియల్ అనమాట, ఏ డ్రెస్ మెటీరియల్ అయినా తీసుకోండి. జస్ట్ 999 అనమాట, అంటే 1000 రూపీస్ అనుకోండి. 1000 రూపీస్కి 3 పీస్ మెటీరియల్ అనమాట. బాటమ్ వస్తుంది, దుపట్టా వస్తుంది, టాప్ వస్తుంది అనమాట. సో ఇది మనము నచ్చినట్టుగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. సో బాగుంది అని చెప్పేసి కలెక్షన్ అయితే మంచిగా ఉందన్నమాట, పార్టీవేర్ కలెక్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి అన్ని టీషర్ట్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఓవర్ సైజ్ టీషర్ట్స్ అనమాట. పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, సో రెగ్యులర్గా జీన్స్ టీషర్ట్స్ వేసుకునే వాళ్ళకి ఈ స్టాల్ బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో కూడా డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ వచ్చేసి 300, 350 నుంచి 150 వరకు కూడా ఉన్నాయి. సో మనం ఎలాంటిది సెలెక్ట్ చేసుకుంటే ఆ బ్రాండ్, ఆ క్వాలిటీని బట్టి మనకి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవి కొంచెం బాగున్నాయి కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ కూడా మనము క్రాప్ టీషర్ట్స్ అట్లాంటి మంచి కలెక్షనే ఉంది అన్నమాట. సో అక్కడ అది చూసేసిన తర్వాత ఇంకొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ అన్ని టాయ్స్ ఉన్నాయి. సో పిల్లలు అయితే ఆ టాయ్స్ కొనకుండా ఉండలేరండి. సో మా వాడైతే అప్పటికే స్టార్ట్ చేసేసాడు అనమాట, గన్ కావాలి, అది కావాలి అని చెప్పేసి. సో అన్ని అట్లా పెడతారు కాబట్టి వాళ్ళకి ఏదేదో అట్రాక్ట్ అవుతూ ఉంటారు అనమాట టాయ్స్కి. అండ్ ఇక్కడ వచ్చేసి అన్బ్రేకబుల్ బౌల్స్ అనమాట. ఇవన్నీ కూడా కేజీ లెక్కన ఇస్తున్నారు. 379 రూపీస్కి కేజీ అంట. కేజీ చొప్పున మనం ఏవైనా తీసుకోవచ్చు, కేజీ చొప్పున ఇస్తారు. సో సింగిల్గా ఇస్తారు లేదో అనేది అయితే ఐడియా లేదు. ఇవి వచ్చేసి టిఫిన్స్ పెట్టడానికి పిల్లలకి దోశలు, ఇడ్లీలు పెట్టి పచ్చడి, చట్నీలు అన్నీ కూడా పార్టిషన్ ప్లేట్స్ అనమాట. అట్లా సపరేట్గా ఉండేటట్టు తీసుకుంటే బాగుంటుంది కదా. సో పిల్లలైనా పెద్దలైనా కూడా మంచిగా తినొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ ప్లేట్స్ అన్నీ కూడా యూనిక్గా ఉన్నాయండి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. సో ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో సింగిల్ పీస్ కూడా ఇస్తుండొచ్చు, ఒకవేళ వాళ్ళని అడిగి తీసుకోవాల్సి ఉంటుంది. కేజీ లెక్కన తీసుకుంటే బెటరే కదా. 379 రూపీస్కి కేజీ అంట. సో 6 పీసెస్ వరకు అయితే ఈజీగా వస్తాయి. అండ్ ఇవి వచ్చేసి హాట్ పాట్స్, ఇవేమో పీస్ వైజ్ అమ్ముతున్నారు. ఇది ఒక్కటి వచ్చేసి 530, 550 అట్లా ఉన్నాయి అన్నమాట హాట్ పాట్స్ అన్నీ కూడా. సో అవి సింగిల్ పీస్ వైజ్ అనమాట, కేజీ లెక్కన కాదు. ఈ ట్రేస్ కూడా కొంచెం మంచిగా అనిపించాయి నాకు. ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు స్నాక్స్ అట్లాంటివి పెట్టివ్వడానికి బాగా హెల్ప్ అవుతాయి. సో నేను ఇందాక పార్టిషన్ ప్లేట్స్ చూపించాను కదా, దాంట్లో ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట. సో ఇవి పెద్ద సైజు, ఇవి ఇంకా బాగున్నాయి. అవేమో మరీ చిన్నపిల్లలకి అయితే బాగుంటాయి, ఇవైతే పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయి. ఈ ట్రే ఒకటి డైనింగ్ టేబుల్స్ పైన అట్లా పెట్టుకోవడానికి యూనిక్గా చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ కానీ ఏవైనా స్నాక్స్ అట్లాంటివి పెట్టి టేబుల్ పైన పెట్టుకోవడానికి. ఇవి వచ్చేసి క్యాప్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్లేట్ బేసెస్ ఉంటాయి కదా డైనింగ్ టేబుల్ పైన వాడుకోవడానికి, అట్లా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో బాగుంది కలెక్షన్. మనము కొనాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఎగ్జిబిషన్లో అయితే ఇవి ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా సూప్స్ తాగడానికి అట్లాంటి వాటికి బాగుంటాయి. సో పిల్లలు సూప్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇది కూడా మనము డైనింగ్ టేబుల్ పైన సర్వింగ్ బౌల్స్ లాగా వాడుకోవచ్చు అనమాట. సో మంచిగా అనిపించింది, కలెక్షన్ అయితే బాగుంది. ఎవరైనా నాంపల్లి ఎగ్జిబిషన్ విజిట్ చేస్తే ఒకసారి ఇవి చూడండి, మీకు నచ్చుతాయి. అండ్ ఇవి వచ్చేసి బ్యూటీ బ్లెండర్స్, 99 రూపీస్కి 5 పీసెస్ అంట. కాస్మెటిక్స్ కూడా అక్కడ మనకి అవైలబుల్లో ఉన్నాయి. సో డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట. సో మనం సెలెక్ట్ చేసుకునే ఐటమ్ని బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ బ్యూటీ బ్లెండర్స్ అయితే నాకు కొంచెం నచ్చాయి. సో 100 రూపీస్కి 5 అనమాట, 5 or 4 ఉన్నాయి ప్యాకెట్లో. సో రెగ్యులర్గా మేకప్ చేసుకునే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కుర్తీస్, ఏమంటారు, నైటీస్ అట్లాంటివన్నీ కూడా మంచి కలెక్షన్ అయితే ఉంది. ఇవన్నీ కూడా లక్నో కుర్తీస్ అనమాట. ఇవి వచ్చేసి 300 రూపీస్కి ఒకటంట. నేను మంచిగా ఉన్నాయి, కాకపోతే వీటికి మనం సపరేట్ మ్యాచింగ్ పెట్టికోట్స్ విడిగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది జస్ట్ కుర్తీస్ మాత్రమే, కానీ మంచిగా ఉంది కలెక్షన్. కలర్స్ అన్నీ కూడా మంచి పేస్టల్ కలర్స్లో ఉన్నాయి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అట్లా వాళ్ళకి బాగుంటాయి అనమాట, రెగ్యులర్ వేర్కి వేసుకోవడానికి కూడా. సో యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది. ఇవి వచ్చేసి కాటన్ కుర్తీస్, కంప్లీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వీటిపైన. ఇవి వచ్చేసి 350 రూపీస్కి ఒకటంట. ఇది కూడా బాగానే ఉంది, మంచి కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి
ఇవన్నీ కూడా మనకి క్యాండీస్ మసాలాలన్నీ ఇక్కడ అమ్ముతున్నారనమాట. సో డ్రై ఫ్రూట్స్, తర్వాత ఈ కట్టా మీఠా చాక్లెట్స్ అట్లాంటివి ఉంటాయి కదా అవి, తర్వాత స్వీట్ టామరిండ్ తీయగా ఉండి కట్టా మీఠా లాగా ఉండే అట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఈ స్టాల్లో దొరుకుతాయి. సో ఏ ప్యాకెట్ తీసుకున్నా కూడా జస్ట్ 20 రూపీసే అంట. సో మంచిగా అనిపించింది నాకు ఇదొకటి. సో డిఫరెంట్ ఫ్లేవర్స్లో క్యాండీస్ ఉన్నాయి, సోమ్ ప్యాకెట్స్ అట్లా చిన్న చిన్నగా ప్యాక్ చేసి మంచిగా పెట్టారనమాట. ఏది తీసుకున్న 20 రూపీసే. సో అన్ని రకాలు టేస్ట్ చేయొచ్చు అనమాట, పిల్లలు ఎవరైనా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటే. అండ్ మ్యాష్మెలోస్ కూడా ఇక్కడ ఉన్నాయండి మంచిగా. సో ఇవన్నీ పోలోస్ అనమాట, చిన్నప్పుడు బాగా తినేవాళ్ళమండి. పుదీనా చాక్లెట్స్ అనేసి అట్లా అమ్మేవాళ్ళు అనమాట, పోలో రింగ్స్. సో అవి కూడా 20 రూపీస్కి ప్యాకెట్స్ అనమాట. ఇది వచ్చేసి స్వీట్ టామరిన్. సో డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే మంచి మంచి క్యాండీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా మ్యాష్మెలోస్. సో పిల్లలు కొంచెం వెరైటీగా టేస్ట్ చేయాలి, క్యాండీస్లో డిఫరెంట్ అన్ని ఫ్లేవర్స్ కావాలి అని అనుకుంటే ఈ స్టాల్లో అన్నీ దొరికిపోతాయి మనకి. అండ్ ఇక్కడ రకరకాల మిక్చర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి. స్టార్టింగ్ పావు కేజీ నుంచి స్టార్టింగ్ అంట, కొనుక్కోవడమే పావు కేజీ నుంచి కొనుక్కోవాలి. సో ఇక్కడ పచ్చళ్ళు, రకరకాల మిక్చర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో పచ్చళ్ళల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. అసలు మనం ఇప్పటి వరకు బయట టేస్ట్ చేయని పచ్చళ్ళు కూడా అక్కడ ఉన్నాయి. ఎవరైనా వెరైటీ పచ్చళ్ళు ఏమైనా కావాలనుకుంటే కూడా అక్కడ ట్రై చేయొచ్చు. ఈ డ్రెస్ వచ్చేసి కంప్లీట్ వైట్ డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి 999. బాగుంది కదా, ఎంబ్రాయిడరీ వర్క్ అదంతా కూడా నీట్గా ఉందన్నమాట, డీసెంట్గా అనిపించింది. సో చాలా బాగుంది. కానీ బార్గెనింగ్ చేద్దామంటే ఆయన ఫిక్స్డ్ రేట్ అని చెప్పేశాడు అనమాట. అస్సలు తగ్గించలేదు ప్రైస్ ఏమాత్రం కూడా. సో ఇట్లా కుర్తీస్ ఇవన్నీ కూడా 3 పీస్ సెట్స్ అనమాట, 1000 రూపీసే ఉన్నాయి. బాటమ్ వస్తుంది, చున్నీ వస్తుంది, టాప్ వస్తుంది. సో ఆల్రెడీ స్టిచ్డ్ అనమాట. స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది, కొన్నింటికి ప్లాజో సెట్స్ లాగా ఉన్నాయి. సో 1000 రూపీస్ నుంచి ఉన్నాయి. ఇది వచ్చేసి 500 అండి, ఈ గ్రీన్ కలర్ది. ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట. బాటమ్కి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది, కింద స్ట్రైట్ ప్యాంట్ వచ్చింది. సో కంప్లీట్గా మంచి వర్క్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తో చాలా బాగుందండి. క్వాలిటీ క్లాత్ కూడా చాలా బాగుంది. 500 రూపీస్ అంట. సో 2 పీస్ అనమాట, అది చున్నీ రాదు, అది కూడా బాగుంది. ఇది వచ్చేసి నైట్ సూట్స్, బాటమ్ వస్తుంది, షర్ట్ వస్తుంది అనమాట. ఫుల్ సెట్, కంప్లీట్ సెట్ 600 రూపీస్. ఇందులో కూడా మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. పిల్లలు పెద్దలు ఎవరైనా వేసుకోవచ్చు అనమాట. సో మంచిగా ఉన్నాయన్నమాట. కాలర్ నెక్తో వచ్చేసి బాటమ్ కూడా మంచిగా కొంచెం ప్లాజో టైప్ వచ్చింది, ఫ్రీగా ఉండేలాగా చాలా బాగుంది. సో ఇవి కూడా నాకు బాగా నచ్చాయి. సో నెక్స్ట్ రౌండ్ ఎగ్జిబిషన్ అయిపోయే టైంలో వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడు మనకి ప్రైజెస్ కొంచెం తగ్గించి ఇస్తారు కదా. సో ఆల్రెడీ నేను వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో మన రెగ్యులర్ టైంలో కాకుండా ఎగ్జిబిషన్ అయిపోయే ముందు లాస్ట్ డే అట్లా వెళ్తే మనకు కొంచెం డిస్కౌంట్ అయితే దొరికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. సో ఎవరైనా పాసిబుల్ అయితే అట్లా ట్రై చేయండి. ఇవి కూడా 1 పీస్ నైటీస్ అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి వెస్ట్రన్ కలెక్షన్, లాంగ్ ఫ్రాక్స్ అనమాట, జస్ట్ వెస్ట్రన్ ఫ్రాక్స్. ఇవి వచ్చేసి 600 ఆ ప్రైజెస్లో ఉన్నాయి. అవి కూడా మంచిగా అనిపించింది. ఇవి వచ్చేసి బ్లాంకెట్స్ వచ్చేసి 850 ఆ ప్రైస్లో ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ ప్రైస్ డబుల్ బ్లాంకెట్స్ అనమాట, డబుల్ కోట్కి యూజ్ చేసే బ్లాంకెట్స్. దీన్ని మనం కప్పుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, బెడ్ పైన బెడ్షీట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మరీ థిక్గా కాకుండా కొంచెం సాఫ్ట్ ఫ్యాబ్రిక్తో బాగుంది. ఇవన్నీ వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్స్ అండి, 350 రూపీస్ అంట. ఇవి కూడా బాగున్నాయి. లెగ్గింగ్స్ వాడని వాళ్ళు, అవాయిడ్ చేయాలి వద్దనుకున్న వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఇట్లా స్ట్రైట్ ప్యాంట్లో ఇవి తీసుకోవచ్చండి. అండ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్గా ఉంది, స్ట్రెచబుల్ ఉందన్నమాట. మనం ఎంత స్ట్రెచ్ చేస్తే అంత స్ట్రెచ్ అయ్యేలాగా ఉంది. యూనిక్గా కూడా ఉందన్నమాట. కింద బాటమ్ దగ్గర మంచిగా డిజైన్ వచ్చి పర్ల్స్ అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో గోల్డ్, బ్లాక్ ఇవి మనం రెగ్యులర్గా వాడేవే కాబట్టి లెగ్గింగ్స్ అవాయిడ్ చేసే వాళ్ళు, వద్దు ఇష్టపడని వాళ్ళు ఇట్లాంటి ప్యాంట్స్ తీసుకోవచ్చు. 350 రూపీస్ అంట. స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్తో చాలా బాగుంది. ఇవి వచ్చేసి
కుర్తీ సెట్స్, ప్లాజో సెట్స్ అనమాట, 3 పీస్ సెట్స్ అనమాట. ఇవి ఇట్లాంటివి చాలా ఉన్నాయండి. 600 నుంచి స్టార్టింగ్ ప్రైస్. సో వీటిలో ఏంటంటే మనము చూసి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొన్ని డ్యామేజ్ అయినాయి, కొన్ని మరకలు అయినాయి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసి తీసుకోవడం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మనం ఇంటికి తెచ్చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ ఇవ్వలేము, వాళ్ళు తీసుకోరు కూడా. అందుకని ఏది తీసుకున్నా కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకొని మంచిగా చూసి సెలెక్ట్ చేసుకున్నది బెటర్ అనమాట. కొన్ని నెక్కులు కూడా బాగా లూజ్ అయిపోయి ఉంటున్నాయి, నెక్స్ కూడా. సో అది కూడా మీరు చెక్ చేసుకొని అయ్యో ఇంటికి వచ్చిన తర్వాత నెక్ లూజ్గా ఉంది అని చెప్పి బాధపడే కంటే మనం ప్రతిదీ అక్కడే చూసి తీసుకోవడం చాలా బెస్ట్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్లో కూడా మంచి మంచి కలెక్షన్ ఉందండి. ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ అయితే 1500 నుంచి ఉందన్నమాట. 1000 to 1500 నుంచి స్టార్టింగ్ ప్రైస్. సో మంచిగా ఉన్నాయి ఇక్కడ కూడా. అన్ని పార్టీవేర్ కలెక్షన్ అనమాట. 2500 ఆ ప్రైజెస్లో ఉన్నవి మనకి 1500కే ఇస్తున్నారు. సో డ్రెస్సెస్ ఇష్టపడే వాళ్ళు ఇట్లా చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్. ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి నాకు కొంచెం మంచిగా అనిపించి చూద్దాము అని చెప్పేసి ప్రైజెస్ అడిగాను. ఇది వచ్చేసి 950 చెప్పాడు ఈ వైట్ బ్యాగ్. సో దానికంటే కొంచెం చిన్నగా ఉంది అని అంటే 550 అని చెప్పాడు అనమాట. ఆ చిన్నగా ఉన్నాయి అన్నీ కూడా. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాయి అన్నీ కూడా 550, ఇది కూడా 550 అనమాట. సో ఇందాక నేను కొంచెం ఫస్ట్లో చూపించాను కదా పెద్ద బ్యాగ్, అది వచ్చేసి 950. సో సైజుని బట్టి, క్వాలిటీని బట్టి, బ్రాండ్ని బట్టి ప్రైజెస్ అనేవి మారిపోతూ ఉన్నాయి. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే కొంచెం కాస్ట్లీయే ఉన్నాయి, మరి అంత తక్కువ అయితే ఏం లేవు. సో డిఫరెంట్గా ఉన్నాయి. కాలేజ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ బాగున్నాయి అన్నమాట. సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇవి వచ్చేసి నైట్ ప్యాంట్స్ అండి. నైట్ ప్యాంట్స్ అన్నీ కూడా 200 రూపీస్ అంట. దాంట్లో ప్లాజో లాగా కూడా ఉన్నాయి కొన్ని. సో బయటికి వేసుకునే ప్లాజోస్ లాగా ఉన్నాయి కొన్ని. నైట్ ప్యాంట్స్ లాగా వేసుకోవచ్చు, ఇంట్లో బయటికి కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్కర్ట్ లాగా అనిపిస్తుంది కానీ అది ప్లాజో అనమాట. అవి కూడా బాగున్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది 1 పీస్ నైటీస్. నేను మీకు స్టార్టింగ్లో చూపించాను, అది 250 కదా. ఇక్కడ వచ్చేసి 350 పెట్టారు ప్రైస్. సో అది మీరు చూసుకోవాలి ఎంతలో ఉన్నాయి ప్రైజెస్, ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి. సో ఎక్కడ తక్కువ ఇస్తే అక్కడే తీసుకోండి. ఎందుకంటే అక్కడ అమ్మేవి అదే, ఇక్కడ అమ్మేది అదే ఫ్యాబ్రిక్, అదే మోడల్, తేడా అయితే ఏం లేదు. సో మనకి ఎక్కడ తక్కువ ఇస్తే అక్కడ తీసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా స్ట్రగ్స్. ఏది తీసుకున్నా కూడా జస్ట్ 99 రూపీస్ అంట. సో రకరకాల స్ట్రగ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, బాగున్నాయి. సో నేను ఒక 2 అయితే తీసుకున్నాను మా పిల్లలకి. టీషర్ట్స్ పైన లేయరింగ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఇవి లోపల ఏదైనా టీషర్ట్స్ వేసుకొని పైనుంచి వేసేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఇంకా ఇక్కడ ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. ఫుల్ స్లీవ్స్, హాఫ్ స్లీవ్స్, స్లీవ్లెస్, అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. సో మీకు చూస్తే అర్థమవుతుంది. ఇది కూడా బాగుంది, నచ్చింది నాకు. కానీ బ్లాక్ కలర్ అని చెప్పేసి తీసుకోలేదన్నమాట. సో దాంట్లోనే ఇవంతా కూడా వెస్ట్రన్ కలెక్షన్. సో ఫ్రాక్స్ అన్నీ కూడా మనకి 1000 రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట. బాగున్నాయి ఇవి కూడా. 1 పీస్ ఫ్రాక్స్ ఉన్నాయి, తర్వాత 1 పీస్ సెట్స్ ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి. వెస్ట్రన్ కలెక్షన్ అంతా కూడా ఈ షాప్లో ఉంది. ఎవరైనా వెస్ట్రన్ వేసుకోవాలి అని అనుకునే వాళ్ళు అక్కడ ట్రై చేయొచ్చు. సో 600లో కొన్ని ఉన్నాయి, 1000 రూపీస్ నుంచి అయితే కొంచెం బాగున్నాయి అన్నమాట, వేసుకోవచ్చు అన్నట్టుగా ఉన్నాయి. సో ఇదంతా కూడా లాంగ్ ఫ్రాక్సే అన్నమాట. బయట నుంచి మీకు షాప్ పేరు చూపిద్దాము అని చెప్పేసి అలా చూపించాను. ఇక్కడ ఉన్న ఈ టీషర్ట్స్ అన్నీ కూడా 350 నుంచి స్టార్టింగ్ అంట. సో 350 ఆ ప్రైజెస్లో ఉన్నాయి. అన్ని క్రాప్ టాప్స్ అనమాట, గర్ల్స్కి వేసుకోవడానికి మంచి టీషర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ జీన్స్ అలాంటివి కూడా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ జీన్స్లో కూడా మంచి కలర్స్తో ఉన్నాయి. ఇవి వచ్చేసి కార్గో లాంటివి అనమాట. అవి వచ్చేసి 550 చెప్పాడు. ఈ జీన్స్లో వచ్చేసి 750 రూపీస్. బట్ నేను బార్గెనింగ్ చేస్తే 700కే ఇస్తానన్నాడు. 700 కూడా ఎక్కువే, వద్దు అని చెప్పేసి నేను తీసుకోలేదన్నమాట. సో 750, లాస్ట్ 700 వస్తుంది, అంతకన్నా అసలు తగ్గదు అని చెప్పాడు అనమాట. సో ఇది కొంచెం బర్గండి కలర్లో, బ్రౌనిష్ కలర్లో ఉంది కదా, తీసుకుందామని చెప్పేసి అడిగాను. బట్ అతను ప్రైస్ పడదు అని అంటే ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట, కొనలేదు. ఇంకా అట్లా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి అన్ని డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి 5800 అంట. సో
సో బాగుంది, మంచిగా ఉంది, కానీ ప్రైస్ ఎందుకో నాకు ఎక్కువ అనిపించింది. ఎందుకంటే మనకి రెడీమేడ్ డ్రెస్సెసే వస్తున్నాయి కదా, ఆ రేంజ్లో మెటీరియల్కి 500-800 అంటే ఇంకా 5800 అని అంటే 6000 దగ్గర అన్నట్టే. సో దానికి అంత వర్త్ అనిపించలేదు నాకు పర్సనల్లీ. సో కొనే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి మంచి ఏమంటారు హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అట్లాంటివి ఉన్నాయి కాబట్టి చెప్పలేము. ఒక్కొక్క క్వాలిటీని వర్క్ని బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దుపట్టాస్ మాత్రం చాలా బాగున్నాయండి నిజంగా. అది కొంతమంది దుపట్టా కోసం డ్రెస్సులు కొనే వాళ్ళు ఉంటారు, నేను అందులో ఒకదాన్ని అనమాట. నేను కూడా డ్రెస్ ఎలా ఉన్న దుపట్టా బాగుంది, దుపట్టా నచ్చింది అంటే ఆ డ్రెస్ నచ్చకపోయినా తీసేసుకుంటాను అనమాట దుపట్టా కోసం. సో అట్లా కూడా ఉంటారు కదా. ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్. దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1000-1200 నుంచే స్టార్టింగ్ ప్రైస్ అనమాట. సో అక్కడ నుంచి మనకి 8000-10,000 వరకు కూడా ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. కానీ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే అనిపించింది. ఆలోచించి దాన్ని చూసి తీసుకోవాలి, ఎందుకంటే ఆ వర్క్కి మనం పెట్టే ప్రైస్ కరెక్టా కాదా అనేది కూడా చూసుకోవాలన్నమాట. చూసి తీసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇక్కడ ఇవన్నీ కూడా 1000 నుంచి 1200 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. ఇవి కొంచెం బెటర్ అనిపించింది, వీటికి పెట్టొచ్చు అని అనిపించింది నాకు. 1200 అంటే. కానీ ఆ స్టార్టింగ్లో చూసినవి మాత్రం మరీ ఎక్కువ 6000-6500 అంటే నాకు అందులో పెద్ద విషయం ఏం కనిపించలేదు, కానీ ప్రైస్ మాత్రం బాగా కనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ డోర్ మ్యాట్స్. సో మ్యాట్స్లు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. డిఫరెంట్ షేప్స్, సైజెస్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. స్టార్టింగ్ చిన్న మ్యాట్లు అయితే 150 నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందండి. సో 150 నుంచి ఇంకా మనకి 10,000 వరకు కూడా ఇక్కడ డిఫరెంట్ మ్యాట్లు అయితే దొరుకుతున్నాయి అనమాట. సోఫా కవర్స్, డైనింగ్ టేబుల్ కవర్స్, అట్లాంటి అన్నీ కూడా మనకి ఈ షాప్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ పిల్లోస్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇట్లాంటి డిఫరెంట్వి అయితే మంచిగా ఉన్నాయి. ఈ కుర్తీస్ వచ్చేసి 350 రూపీస్ అంట. ఇది ఎందుకో రెగ్యులర్ కాటన్ ఎట్లా ఉంటుంది ఫ్యాబ్రిక్, అట్లాంటి కాటన్ క్లాత్ ఫ్యాబ్రిక్ అంత నాకేం నచ్చలేదు, చాలా లో క్వాలిటీ లాగా అనిపించింది అనమాట. సో జస్ట్ చూసాను అంతే, కలర్స్ వెరైటీగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో పైన మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ అదంతా చేసి ఉన్నాయి, కానీ క్వాలిటీ అయితే అంతేం నచ్చలేదు. 350 రూపీస్కి ఒక కుర్తీ అంట. సో ఓన్లీ సింగిల్ కుర్తీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి బ్లౌజెస్ కలెక్షన్ అండి. ఇక్కడైతే మంచి బ్లౌజెస్, హ్యాండ్ పెయింటింగ్ బ్లౌజెస్, ఎంబ్రాయిడరీ బ్లౌజెస్, మగ్గం వర్క్ బ్లౌజెస్ యూనిక్గా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. కలంకారీ బ్లౌజెస్ అట్లాంటివి కూడా అన్ని రెడీమేడ్ బ్లౌజెస్. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. మనకి 5000 వరకు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మంచి బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎంబ్రాయిడరీ అట్లా చేసున్నవి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసున్నవి మంచిగా ఉన్నాయన్నమాట, బనారస్వి. సో ఎవరికైనా మ్యాచింగ్ కావాలి అని అనుకుంటే మీరు మొబైల్లో పిక్స్ అట్లాంటివి తీసుకెళ్ళి సెట్ అవుతుందా లేదా అనేది చూసి తీసుకోవచ్చు. సో ఇవి ఏంటంటే మనకి కాంట్రాస్ట్ శారీస్ పైకి కూడా వేసుకోవడానికి చాలా బాగుంటాయి అన్నమాట. డిఫరెంట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. అండ్ ప్రైజెస్ అయితే 350 నుంచి ప్లెయిన్ నార్మల్ నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయన్నమాట. హెవీ వర్క్ వరకు ప్రైస్ అయితే 350 నుంచి స్టార్టింగ్ ప్రైస్. నార్మల్ ప్లెయిన్గా కలంకారీ టైప్ అట్లాంటివి తీసుకున్నామంటే 350 నుంచే స్టార్టింగ్ ప్రైస్ పడుతుంది. సో మనం పెట్టే ప్రైస్ని బట్టి, మోడల్ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ అన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్, శారీస్. సో ఇక్కడున్న శారీ కలెక్షన్ కూడా చాలా బాగుందండి. హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా ఆ క్వాలిటీకి తగ్గట్టే ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను శారీస్ అయితే ఎక్కువగా కవర్ చేయలేదు. సో జస్ట్ అట్లా వెళ్తూ ఉంటే కనిపించాయి కాబట్టి కవర్ చేశాను. సో రెగ్యులర్గా మనం ఎక్కువగా వేసుకునేది డ్రెస్సెస్, చెప్పులు, జ్యువెలరీ ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం కదా. సో శారీస్ కట్టుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎగ్జిబిషన్లో శారీస్ ఎక్కువగా కొంటుంటారు. సో నేను కొన్నాను కాబట్టి నేను ఎక్కువ అయితే అది కవర్ చేయలేకపోయాను. సో నాకు కనిపించిన ఒక స్టాల్లో మాత్రం అన్ని శారీసే ఉన్నాయి, హ్యాండ్లూమ్ శారీస్ అని చెప్పి అది కవర్ చేసిన అనమాట. ఇవి వచ్చేసి కుర్తీస్. ఈ కుర్తీస్ అన్నీ కూడా 1000 రూపీస్కి 3 కుర్తీస్ అంట. బాగున్నాయి, స్ట్రైట్ కట్లో ఉన్నాయి, కొన్ని ఫ్రాక్ మోడల్లో ఉన్నాయి. సో మనకి ఎలా కావాలంటే అలా పిక్ చేసుకోవచ్చు. కలంకారీ డిజైన్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయన్నమాట. మోడల్స్ కూడా స్ట్రైట్ కట్లో కావాలంటే అట్లా ఉన్నాయి, ఫ్రాక్ మోడల్ కావాలంటే అట్లా కూడా ఉన్నాయి. మీరు ఎట్లా తీసుకున్నా 1000 రూపీస్కి 3 కుర్తీస్ అంట.
సో ఇదొకటి బాగానే అనిపించింది నాకు. సో కాటన్ కుర్తీస్ అనమాట, రెగ్యులర్ వేర్కి వేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది కూడా బాగానే ఉంది అని అనిపించింది. 1000కి 3 అని అంటే మనకి రీజనబుల్లే కదా, రెగ్యులర్ వేర్కి వేసుకోవడానికి పనికి వస్తాయి. ఇక్కడ అన్నీ కూడా బెడ్షీట్స్. సో బెడ్షీట్స్ కూడా మనకి 1000కి 3 బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ అట్లా ఉన్నాయి అన్నమాట. సో అట్లా చూసి తీసుకోవచ్చు. అండ్ అదే షాప్లో ఇవి అనమాట బ్లౌజెస్. సో రెగ్యులర్ వేర్ బ్లౌజెస్ ఎట్లా ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తున్నాను. మనకి డైలీ వేర్ శారీస్కి కట్టుకునే వాళ్ళకి కూడా ఇవి హెల్ప్ అవుతాయి. అవన్నీ కూడా జస్ట్ 350 నుంచే స్టార్టింగ్ అనమాట. సో ఈ కుర్తీస్ అన్నీ కూడా 1000కి 3 అట్లా ఉన్నాయి. అన్నీ కూడా కుర్తీసే అనమాట. కుర్తీస్ అన్నీ కూడా మనకి డిఫరెంట్గా ఉన్నాయండి. కొన్ని ప్లాజో సెట్స్ ఉన్నాయి, ఓన్లీ కుర్తీస్ ఉన్నాయి. సో మనకి ఎలా కావాలంటే అలా చూసి తీసుకోవాలి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే అనమాట, మనం ఏది కొన్నా కూడా ఫస్ట్ అదేమైనా డ్యామేజ్ ఉందా లేదా చూసుకోవాలి. లేదు అని అంటే తర్వాత కొన్ని మరకలు అంటి కూడా ఉంటున్నాయి అన్నమాట. సో అవన్నీ చెక్ చేసి చూసి తీసుకుంటే బెస్ట్ అనమాట. కాబట్టి కొంచెం టైం అక్కడ పెట్టి మనము హడావిడి లేకుండా చూసి తీసుకుంటే బెస్ట్ అనమాట. సో ఇవి కూడా 1000కి 3 కుర్తీస్ అనమాట. ఇవి కూడా బాగున్నాయి. కుర్తీస్ వేసుకునే వాళ్ళకి మంచిగా షాపింగ్ చేయొచ్చండి. అన్ని కలెక్షన్ అంతా కూడా బాగుంది. అండ్ ఇవి వచ్చేసి కప్స్ అనమాట. కప్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన గోల్డ్ కప్స్ వచ్చేసి 350 రూపీస్కి 6 పీసెస్ వస్తాయంట. కొంచెం చిన్న సైజు చిన్నగానే ఉంది. ఇవి వచ్చేసి 250 చెప్పారు. కాదు, గోల్డ్వే 250, ఇది 350. సో సైజు పెరుగుతున్న కొద్దీ, డిజైన్ చేంజ్ అవుతున్న కొద్దీ ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది అనమాట, ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ చూపించింది 250. ఇప్పుడు ఈ డిజైన్ వచ్చి ఉన్నాయి కదా, అవి కొంచెం సైజులో కూడా పెద్దవి, డిజైన్ కూడా వెరైటీగా ఉంది కాబట్టి 350 రూపీస్కి 6 పీసెస్ అని చెప్పారనమాట. సో ఇంకా నేనేం కొనలేదు, జస్ట్ అలా చూశాను అనమాట. ఇక్కడ అన్నీ కూడా మనకి గ్లాస్ ఐటమ్సే, ఇంట్లోకి వాడుకునేలాగా చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మనకి జ్యూసెస్ తాగడానికి, స్మూతీస్ తాగడానికి, పిల్లలకి మిల్క్ అలాంటివి ఇస్తుంటాం కదా. సో ప్లాస్టిక్ అట్లాంటివి వాడుతూ ఉంటాం ఇండ్లల్లో. సో అలాంటివి వాడకుండా ఇట్లా గ్లాస్వి కనుక వాడినట్లయితే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. ఈవెన్ అందులో పెట్టిన స్ట్రా కూడా గ్లాస్ స్ట్రానే యూజ్ చేశారనమాట. సో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి 250 అనుకుంటా, 150 250 చెప్పారు, మర్చిపోయాను. 150 కావచ్చు. ఇంకా ఈ కప్స్ అయితే రెగ్యులర్గా మనకు ఎక్కడైనా దొరుకుతాయి, బట్ అవి మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. మిల్క్ తాగడానికి, స్మూతీస్, జ్యూసెస్ తాగడానికి ఇచ్చిన జార్ ఉంది కదా, అది కంప్లీట్ గ్లాస్ జార్ కాబట్టి చాలా బాగుంది. ఇవి వచ్చేసి డైనింగ్ టేబుల్ పైన గ్లాస్ పెట్టుకునే స్టాండ్ అనమాట. సో ఇట్లా మనకి డైనింగ్ టేబుల్ దగ్గర యూస్ చేసుకునే ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయండి, మంచి కలెక్షన్ ఉంది. ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక స్టాండ్ అంట, గోల్డ్ కలర్ స్టాండ్, చాలా బాగుంది కదా. దీంట్లో మనము ఏమంటారు పచ్చళ్ళు అట్లాంటివి అన్నీ పెట్టుకోవచ్చు అనమాట, చాలా బాగుంది. అండ్ ఈవెన్ మనకి టీ కప్స్ అవి కూడా అదే కలర్లో వచ్చి ఉన్నాయి అనమాట. దీని ప్రైస్ ఎంతో తెలుసా, 28,000 అంట. నేను అతన్ని అడిగాను. సో ఒక చిన్న ప్యాలెస్ లాంటిది ఉంటే దాంట్లో పెట్టుకుంటే అయితే మస్తు గ్రాండ్ ఉంటుంది. సో అదైతే బాగుంది, మంచిగా అనిపించింది, అందుకే షూట్ చేసిన అనమాట. ఇవి కూడా రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాము, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా. ఇట్లాంటి కలెక్షన్ పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి, ఇష్టంగా కొనుక్కుంటారు. సో పెద్ద పెద్ద ఇండిపెండెంట్ హౌసెస్ అట్లా ఉండి గార్డెన్ అలాంటివి ఉంటే అక్కడ మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి స్టాండ్ విత్ టీ పాట్, టీ కప్స్, సాసర్ వచ్చేసి కంప్లీట్ సెట్ అనమాట. ఇది 750 రూపీస్ చెప్పాడు. సో 700కి ఇస్తా అని చెప్పేసి అన్నాడు, బట్ నేను ఇంకా తీసుకోలేదు, ఎందుకంటే నేను లాస్ట్ డే వెళ్ళి షాపింగ్ చేసే ప్లాన్ ఉందన్నమాట నాకు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం కొనలేదు, జస్ట్ ప్రైజెస్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకుంటున్నాను అనమాట, ఎట్లా ఉన్నాయి ప్రైజెస్ అని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఆయిల్ వేసుకునే జార్ అనమాట, గ్లాస్వి చిన్నగా క్యూట్గా.
చేతిలో పట్టుకునేలాగా ఈజీగా ఉందన్నమాట. దీంట్లో ఆయిల్ వేసేసి వాడుకోవచ్చు అంట. ఇవి 100 రూపీస్కి 3 పీసెస్ అంట. అవి బాగున్నాయి. దాంట్లో మనం నెయ్యి, ఆయిల్ అట్లాంటివి ఏవైనా వేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టం. అండ్ ఇక్కడ కూడా నేను ఇందాక చూపించాను కదా స్మూతీస్, మిల్క్ జ్యూసెస్ తాగే జార్లు. సో ఇక్కడ కూడా ఉన్నాయి. దీనికి మంచిగా పైన వుడెన్ క్యాప్తో ఇచ్చారనమాట. స్ట్రా కూడా గ్లాసే, జార్ కూడా గ్లాసే. ఆ క్యాప్ ఒక్కటి వచ్చేసి వుడెన్ది ఇచ్చారనమాట. దాంట్లో కూడా డిఫరెంట్ షేప్స్తో ఇచ్చారు. చాలా బాగుంది ఈ కలెక్షన్. అవి వచ్చేసి 250 రూపీస్ అనమాట. ఇవన్నీ కూడా గ్లాస్ జార్స్ అనమాట. సో స్ట్రా కూడా గ్లాస్తో రావడం మంచిగా అనిపించింది నాకు. కాకపోతే వాష్ చేసుకునే టైంలో, ఇంట్లో వాడే టైంలో కొంచెం కేర్ఫుల్గా వాడుకోవాలి. సో కొంచెము హ్యాండ్ స్లిప్ అయినా కూడా అవి తొందరగా పగిలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా సెరామిక్ ఐటమ్స్ అనమాట. మనకి ఫ్లవర్ పాట్స్ కానీ, పూల కుండీలు బయట పెట్టుకోవడానికి, అంటే ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా, సో అట్లాంటి వాటికి ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. చాలా మంచిగా ఉన్నాయి. అండ్ పచ్చళ్ళు పెట్టుకునే జార్లు కూడా పంకిన్ షేప్స్లో అట్లా డిఫరెంట్గా మంచిగా ఉన్నాయి. సో ఈ కలెక్షన్ కూడా బాగుంది. ఇదేంటో నాకు అసలు అర్థమే కాలేదు. ఏంటబ్బా ఇది డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి చూశాను. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అదేంటి అనేది నాకు ఇంకా ఇప్పటికీ తెలియలేదు. సో ఇక్కడ వచ్చేసి అన్ని ఫ్లవర్ వాజెస్, ఇంట్లో డెకరేషన్ ఐటమ్స్ లాగా పెట్టుకోవడానికి కూడా మంచిగా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాషెస్ డిఫరెంట్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి సెరామిక్ ఐటమ్స్లో. కాకపోతే కొంచెం ప్రైస్ అయితే బాగానే ఉంది. ఈ చిన్నవన్నీ 250 రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. 650, 1000 అబవే ఉన్నాయి. కొంచెం అంటే ఐటమ్ అట్లా ఉంది కాబట్టి ప్రైస్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. లో ప్రైస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు సెరామిక్ ఐటమ్స్ పైన. సో ఇవి వచ్చేసి అది బెల్ ఇందాక చూపించాను కదా, సో పూజలు చేసుకునే దగ్గర కొట్టడానికి బెల్స్ యూస్ చేస్తుంటారు కదా ఇంట్లో కానీ అట్లా. సో అలాంటి బెల్స్ అనమాట. అవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి డోర్ కర్టెన్స్కి హ్యాండిల్స్ లాగా పెట్టుకోవడానికి అలాంటివి కూడా ఉన్నాయి. సో ఇవి కూడా, ఇది వచ్చేసి సాల్ట్ పెప్పర్ వేసుకునే అవన్నమాట బౌల్స్. బాగున్నాయి అన్నమాట. డిఫరెంట్గా ఉన్నాయి. మంచి కలెక్షన్ ఉంది. చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు బాగున్నాయి. పెద్ద ఫ్లవర్ వాజెస్, పచ్చళ్ళు వేసుకునే జాడీలు అలాంటివన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. ఇవి వచ్చేసి టీ పాట్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, 600 రూపీస్ అంట. సో పూజల కోసము అక్కడ వాడుకునే వాళ్ళకి ఇది బాగుంటుంది. ఇవి వచ్చేసి డోర్ కర్టెన్స్ అండి. డోర్ కర్టెన్స్ వచ్చేసి 500కి 4 అంటున్నాడు. సో నేను 500కి 5 పీసెస్ ఇవ్వండి అని చెప్పేసి అన్నాను. 500కి 5 పీసెస్ రావు, 4 వస్తాయి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. ఇంకా నేను కొనలేదు. మీరు లాస్ట్ ఇయర్ వీడియో చూసినట్లయితే మీకు అక్కడ చెప్పాను నేను 500కి 5 పీసెస్ ఇస్తున్నారు డోర్ కర్టెన్స్, విండో కర్టెన్స్ ఏవైనా అని చెప్పేసి. సో అది సేమ్ నేను ఆ ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే లాస్ట్ డే వెళ్తే మనకు అదొక బెనిఫిట్ ఉంటుంది. తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తారనమాట. అంటే 500కి 4 దగ్గర 5 వస్తున్నాయి అంటే బెటరే కదా. సో సింగిల్గా తీసుకుంటే 150 అంట, 500 పెట్టి తీసుకుంటే 4 వస్తాయంట. అదే లాస్ట్ డే వెళ్ళామనుకోండి 500కి 5 పీసెస్ ఇస్తారనమాట. అవి వచ్చేసి డైనింగ్ టేబుల్ పైన పెట్టుకునే క్లాత్స్ అనమాట. అది వచ్చేసి 250 రూపీస్ చెప్పారు. సో డైనింగ్ టేబుల్ కవర్స్ అట్లాంటివి యాక్సెసరీస్ అన్నీ కూడా అక్కడ బాగున్నాయి. అండ్ ఇంకా అట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ వచ్చేసి అన్ని పిల్లలకి ఆడుకునేవి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి స్కేరీ హౌస్. అది బయట చూస్తేనే భయంకరంగా ఉంది. ఆ బయటికి సౌండ్స్ మాత్రం విపరీతంగా వస్తున్నాయండి. వాళ్ళ అరుపులు, కేకలు. అమ్మో, బయట ఉంటే మనకే ఇట్లుంది, లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటో అనుకున్నాను. అసలు అట్లాంటి రిస్క్ ఎవరు చేయకండి, వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే అక్కడే హార్ట్ అటాక్ వస్తుంది. అందుకని చెప్పేసి ఆ సౌండ్స్ వింటేనే అసలు బయట ఉన్న వాళ్ళకి భయంగా అనిపించింది. అక్కడ వచ్చేసి బోటింగ్ చేస్తున్నాడు మా బాబు.
బోటింగ్కి టికెట్ వచ్చేసి 80 రూపీస్ తీసుకున్నారు. అండ్ హ్యాండ్తో దాన్ని ఇలా ఇలా అనేసరికి వాడికి చేతులు నొప్పి పెట్టేసినాయి అనమాట. సో చిన్నపిల్లలు అయితే ఎక్కించకండి, ఎందుకంటే అది వేస్ట్. వాళ్ళు తోస్తేనే అది ముందుకెళ్తుంది, తొయ్యాలని అంటే చేతులు నొప్పి వస్తాయి. ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ ఇవన్నీ కూడా ఏది తీసుకున్నా కూడా జస్ట్ 100 రూపీసే అనమాట. మీరు ఏ జ్యువెలరీ అన్నా తీసుకోండి, మంచి మంచి బ్రేస్లెట్స్ ఉన్నాయి, నెక్ పీసెస్ ఉన్నాయి, చైన్స్, చాలా వెరైటీస్ ఉన్నాయి, బాగున్నాయి. ఏది తీసుకున్నా కూడా జస్ట్ 100 రూపీసే అనమాట. సో కాలేజ్కి వెళ్ళే పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇవి మంచిగా హెల్ప్ అవుతాయండి. నిజంగా ఆక్సిడైజ్ జ్యువెలరీ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. బట్ ఏది కొన్నా కూడా 100 రూపీసే. కలెక్షన్ అయితే ఎంత కలెక్షన్ ఉందో, చాలా కలెక్షన్ ఉంది, వెరైటీగా ఉన్నాయి అన్నమాట. కొత్త కొత్త కలెక్షన్ అయితే ఉంది. మనకి బయట అయితే ఈ కలెక్షన్ దొరకదు, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అనమాట. ఏ పీస్ తీసుకున్నా జస్ట్ 100 రూపీసే. మంచిగా అనిపించినాయి. ఇదొకటి బాగా నచ్చింది నాకు. లో ప్రైస్లో ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి, యూనిక్గా ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పోట్లీస్ కూడా 100 రూపీసే అంట. మీరు ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, జస్ట్ 100 రూపీస్. ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే కూడా తీసుకోవచ్చు అనమాట. సో మంచిగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆక్సిడైజ్ జ్యువెలరీ. సో పిల్లలు బాగా ఇష్టపడుతుంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి. ఈ హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి కంప్లీట్ పర్ల్ హ్యాండ్ బ్యాగ్. అమెజాన్లో వచ్చేసి 1550 రూపీస్ ఉంది. నేను ఇక్కడ 500కే అమ్ముతున్నాను అని చెప్పేసి చూపిస్తున్నారనమాట. సో దీంట్లో డిఫరెంట్ షేప్స్తో ఉన్నాయన్నమాట. కొన్ని రౌండ్గా ఉన్నాయి, కొన్ని ఇట్లా ఉన్నాయి. సో ఈ బ్యాగ్స్ కూడా బాగున్నాయి. కాకపోతే దీంట్లో జస్ట్ మొబైల్, మనీ అట్లాంటివి పెట్టుకొని వెళ్ళొచ్చు. ఎక్కువ క్యారీ చేయడానికి ఛాన్స్ లేదనమాట. కొన్ని ఇంపార్టెంట్ గర్గిల్స్ అట్లాంటివి పెట్టుకొని జస్ట్ పార్టీస్కి అలా వెళ్ళి ఇలా వచ్చే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది. ఎక్కువ సామాన్లు హ్యాండ్ బ్యాగ్లో మోసుకొని తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం సెట్ అవ్వదు. సో పిల్లలకి జస్ట్ మొబైల్, కొంచెం మనీ, గర్గిల్స్ అట్లాంటివి పెట్టుకొని వెళ్ళే వాళ్ళకి మాత్రం అది సూట్ అవుతుంది. ఎక్కువ స్పేస్ లేదనమాట, చాలా తక్కువ స్పేస్ ఉంది. ఇవన్నీ కూడా పోట్లీస్. ఇది వచ్చేసి జస్ట్ 100 రూపీసే. సో ఇవి కూడా బాగున్నాయి, మంచిగా అనిపించింది. సో ఇందాక చూసాం కదా పర్ల్స్ బ్యాగ్లో, దాంట్లో ఇంకోటి రౌండ్ షేప్ అనమాట ఇది. సో ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, మంచిగా ఏమంటారు, సేమ్ ఇందాక చెప్పుకున్నట్టుగా పార్టీస్కి వాటికి జస్ట్ అట్లా వేసుకొని తీసేసేలాగా అయితే బాగుంటుంది. రెగ్యులర్ వేర్కి అయితే పనికిరాదు. సో జస్ట్ 500 రూపీసే అనమాట. సో ఇంకా ఇది వచ్చేసి రెగ్యులర్గా ఎవ్రీ ఎగ్జిబిషన్లో చూపిస్తూనే ఉంటాను. బట్ ఇది పిండి లూజ్గా కలిపితేనే మనకు అవన్నీ షేప్స్ వస్తాయండి. కానీ మనం పిండి లూజ్ కలిపితే ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది కాబట్టి మనం ఎక్కువ పిండిని లూజ్గా కలపలేము, గట్టిగానే కలుపుతాం. సో మనం పిండి గట్టిగా కలిపినప్పుడు అసలు దాంట్లో నుంచి అది బయటకే రాదు. పిండి ఎంత లూజ్గా కలిపితే అందులో నుంచి అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. పిండి అనేది మనకు ఆ షేప్స్ అనేవి వస్తాయి. సో నాకెందుకో ఇది వేస్టే అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ నేను కొన్నాను, వాడాను కాబట్టి చెప్తున్నా. ఇవి వచ్చేసి నేమ్ ప్లేట్స్. ఇవి కూడా మనకి ప్రైస్ ఎంతో చెప్పాడు గుర్తులేదు, మర్చిపోయినా. సో ఇట్లా మనము పేరు చెప్తే ఆయన మంచిగా దానిపైన పెయింట్ చేసి ఇస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఫుడ్ స్టాల్స్. ఫుడ్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయకపోవడమే మంచిదండి ఎగ్జిబిషన్లో, ఎందుకంటే అన్ని స్టాల్స్లలో టేస్ట్ బాగుంటుంది అని అయితే చెప్పలేము. సో నేను ఒక స్టాల్లో తిని చూశాను, అస్సలు టేస్ట్ నచ్చలేదు. కొన్నాం కాబట్టి వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి బలవంతంగా తినేసి వచ్చామన్నమాట. సో కాబట్టి ఫుడ్ స్టాల్స్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేయకండి. ఇంకా బయటకైతే వచ్చేసిన అండి. బయటకు వచ్చేసరికి బయట కూడా చిన్న చిన్న స్టాల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. సో బయట కూడా మంచిగానే ఉంటుంది కలెక్షన్, ప్రైజెస్ ఇంకా రీజనబుల్ ఉంటుంది. అండ్ మనం బార్గెనింగ్ కూడా చేయొచ్చు అనమాట. లోపల కంటే బయట కొంచెం తక్కువే అనిపిస్తాయి ఎగ్జిబిషన్ గేట్ బయట. సో ఇదండి కంప్లీట్ ఎగ్జిబిషన్ వీడియో అయితే ఇది. ఐ హోప్ మీ అందరికీ మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. Till then, stay safe, stay healthy. Bye.